నమ్మానండి. కొన్ని ఫారెస్ట్లలో తిరిగాను, కొంతమంది స్మగ్లర్లతో కూడా మాట్లాడున్నాను, కొంతమంది రైతులు పెంచుకున్న ప్లేస్లోకి వెళ్ళాను. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు నిజం తేలింది ఏంటంటే ఎర్రచందనం అనేది పండి తీరుతుంది. సుమారు మనం 12 నుంచి 15 సంవత్సరాలు కానీ పెంచగలిగితే ఒక తక్కువ క్వాలిటీ సి గ్రేడ్ మాత్రమే వస్తుంది. దాన్ని మనీ ఒక 20 సంవత్సరాలు పైన పెంచితే బి గ్రేడ్ అనేది వస్తుంది. ఇంకా మనం వెయిట్ చేయగలిగితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెయిట్ చేయగలిగితే నెంబర్ 1 ఏ గ్రేడ్ వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క చెట్టు నుంచి సుమారు 1/2 టన్ నుంచి టన్ వరకు వస్తుంది. కానీ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో కాబట్టి, ఇక్కడ బిజినెస్ రూపంలో చేస్తున్నాం కాబట్టి అంతవరకు వెయిట్ చేయడం కష్టం. కాబట్టి ఈరోజున మనం లీగల్గా అగ్రిమెంట్ అనేది 12 ఏళ్ళలో తీసుకుంటున్నామండి. ఈ 12 ఏళ్లలో 100% కాకపోయినా కనీసం 50% వచ్చినా కూడా వాటిని కట్ చేసి కొంత షేర్ చేసి మిగిలిన ఏమైనా టైం తీసుకుంటే కనుక మీ యొక్క అగ్రిమెంట్లో పొడిగించే విధంగా రాసి 100% 15 సంవత్సరాల్లో తక్కువ గ్రేడ్ సి గ్రేడ్ వస్తుంది. అదేవిధంగా 100 కిలోల హార్డ్వుడ్ అనేది గ్యారంటీగా వచ్చి తీరుతుందండి. కాబట్టి 100% మనం ఇవ్వచ్చు అని నమ్మడం జరిగింది. తర్వాత మెయిన్ ఏంటంటే దీన్ని కొనే నాదుడే లేడు. ఇవాళ గవర్నమెంట్ దగ్గరే కొన్ని వేల టన్నులు మూలుగుతుంది. దాని తర్వాత ఇవాళ పెంచిన రైతులే అమ్ముకోలేకపోతున్నారు. అసలు ఎర్రచందనం అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది, ఇంతవరకు అమ్మిన వాళ్ళు లేరు అని చెప్పేసి చాలా మంది అంటుంటారండి. ఈ రోజున చాలా మంది కూడా వాళ్ళ వ్యూస్ కోసం సోషల్ మీడియాలో కూడా వాడుతూ ఉంటారండి. అసలు ఎర్రచందనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంతవరకు కొన్నవాడు లేడని చెప్పి చాలా మంది అంటుంటారు. అరే, భారతదేశంలోనే కావచ్చు, ప్రపంచంలోనే కావచ్చు, ఒకరు అమ్మాల్సిన అవసరం ఏంటి లేదు, కొనాల్సిన అవసరం ఏంటని కాదు. అంటే ఈ రోజున ఇంటువంటి వాల్యుబుల్ ఒక గొప్ప ప్రొడక్ట్ ని మన దేశంలో మాత్రమే పండుతుంది. దీన్ని ఇతర దేశాలు పంపొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొంత బ్యాన్ చేసిందండి. అంటే సుమారు సంవత్సరానికి 300 టన్నులు మాత్రమే అమ్ముకోవచ్చు ఎక్స్పోర్ట్ రా మెటీరియల్ గా అని చెప్పి బ్యాన్ చేసింది. అంటే నేను చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ మీద అసహనం వ్యక్తం చేస్తుంటారండి. కానీ దాంట్లో మనం ఆలోచిస్తే నిజంగానే ఇది ఒక గొప్ప ప్రొడక్ట్ అండి. సుమారు దీని నుంచి ఎన్ఎస్పి కంపెనీ 200 ప్రొడక్ట్ తయారు చేయబోతుంది సార్. అంటే అంత గొప్ప ప్రొడక్ట్ ని మనం తయారు చేసి మన భారతదేశం ప్రజలకే మనం ఎందుకు ఇవ్వకూడదు? రా మెటీరియల్ ఎక్కడికో చైనా పంపించి అక్కడ తయారు చేసి వాళ్ళు వేరే చోట అమ్ముకోవడం, అది మళ్ళీ మనకు అమ్మడం, దీనికంటే కూడా మనమే ఎందుకో కంపెనీ పెట్టకూడదని ఆలోచన వచ్చింది. ఆ టైం 2022లో అన్నానండి. చాలా మంది నవ్వారు. అసలు ముందు మీకు ఎర్రచందనం కొనే లైసెన్స్ వస్తేనే కదా తర్వాత మీకు ఫ్యాక్టరీ పెట్టడం ఎన్ని కూడా అన్నారు. నాకు అనిపించింది, అరే నేను నమ్మకంగా ప్రతి కస్టమర్కి కూడా 100% ఇవ్వాలి అని ఆలోచన ఉంది కాబట్టి నేను 100% తెచ్చుకోగలని నమ్మకంగా ఉంది. దానికోసం సుమారు సంవత్సరంన్నర ట్రై చేస్తే ఈ రోజున మనకి ఎన్ఎస్పి కంపెనీకి బయ్యర్ లైసెన్స్ ఉంది, అదేవిధంగా గోడౌన్ లైసెన్స్ ఉంది. భారతదేశంలోనే ఒక ఎర్రచందనం ఇండస్ట్రీ లైసెన్స్ ఎవరికి కూడా లేదండి. ఓన్లీ 1 నవ్యసాయి ప్రాజెక్ట్ కి మాత్రమే ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ రోజున నవ్యసాయి కంపెనీ హైదరాబాద్ దగ్గరలో సౌటప్పల్ దగ్గర ఒక టోల్గేట్ దగ్గర, పంతంగి టోల్గేట్ దగ్గర ఎకరన్నరలో మే 5వ తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది, శంకుస్థాపన. ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ యొక్క ఇండస్ట్రీ శరవేగంగా వెళ్తా ఉంది. కాబట్టి రేపు మార్చి కల్లా కూడా సుమారు 200 ప్రొడక్ట్ని తీసుకొచ్చి భారతదేశానికే కాదండి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 నుంచి 20 దేశాల్లో కూడా మన యొక్క కంపెనీ ప్రొడక్ట్లు ఉండబోతున్నాయి. అంటే మన సంకల్పం గొప్పదైతే అండి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే మనం చెయ్యాలి అనుకుంటే చేసి తీరొచ్చు. మరి ఇవాళ ఎందుకు అవ్వలేదో చెప్పండి. కాబట్టే ఈ రోజున చాలా మంది రైతుల దగ్గర కూడా ఎన్ఎస్పి కంపెనీ వుడ్ కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికీ సుమారు 200 టన్నులు కూడా ఎన్ఎస్పి కంపెనీ కొనుగోలు చేసింది. రేపు 1వ తారీఖు నుంచి కూడా మన యొక్క చౌటప్పల్లో కూడా మన యొక్క కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో వుడ్ కూడా స్టాక్ పెడుతున్నాం. కాబట్టి ఎన్ఎస్పి కంపెనీ భారతదేశంలో ఎవరు కొనకపోయినా సరే, ఎవరు పండించినా, ఎటువంటి రైతులు పండించినా లాస్ట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న 1000 టన్నులు కూడా ఎన్ఎస్పి కంపెనీ నెక్స్ట్ ఇయర్ కొనుగోలు చేయబోతుంది. ఇంతమంది సమక్షంలో చెప్తున్నాను, గ్యారంటీగా 2026లో 5000 టన్నులు కొనడానికి కూడా ఎన్ఎస్పి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ ఒక కాస్మెటిక్ చేయడమే కాదండి, చాలా రకాల మెడిసిన్లు కూడా, హెర్బల్ మెడిసిన్ కావచ్చు, కొన్ని ఆయుర్వేదిక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవ్వబోతుంది. ఇదే కాదండి, ఆ యొక్క రాయల్ ఫర్నిచర్ కావచ్చు, ఐడల్స్ కావచ్చు. ఇప్పుడు మనం బొమ్మలు కొనాలంటే ఓన్లీ మన భారతదేశంలో లేపాక్షిలో మాత్రమే దొరుకుతుంది. రేపు మార్చి నుంచి
టోటల్ మన ఇండియా వైడ్గా ప్రతి ఒక్క సిటీలో మనం షోరూమ్స్ ఉండబోతున్నాయి. మీరు బొమ్మలు కావాలన్నా, ఫర్నిచర్ కావాలన్నా, రెడ్ ఛానల్ సంబంధించిన ఎక్కడైనా సరే ప్రతి సిటీలో కూడా ఉండబోతుంది. అంటే ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున విజన్ ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి మనం ఎందుకు భయపడాలండి? మీరు అన్నట్లు ఏదో డబ్బుల కోసం చేసే కంపెనీలు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడాలి. కానీ ఈ రోజున రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు కొద్దిగా అడ్వాన్స్ ఇవ్వడం, దాని తర్వాత ప్లాట్లు ఇవ్వడం, అమ్మిన తర్వాత ఎంతో కొంత డబ్బులు వస్తే ఇవి తీసుకెళ్లి ఇంకొక వ్యాపారంలో పెట్టడం, అక్కడ దెబ్బతినడం వల్ల, సరైన రొటేషన్ లేకపోవడం వల్ల మీకు చెట్లు పెంచుతానన్నా కావచ్చు, ఈ విధంగా నమ్మకంగా లేకపోవడానికి గల కారణాలు. ఎన్ఎస్పి కంపెనీ ఒకటే చెప్పుద్దండి, ఒకే మాట, ఒకే బాట, ఒకే యాజమాన్యంతో మోటో పెట్టుకొని మళ్ళీ ఎటువంటి వ్యాపారంలో కూడా వెళ్లకుండా ఓన్లీ రెడ్ లోనే ఎన్ని ప్లాట్లు ఉన్నా సరే దాంట్లో పై స్థాయికి వెళ్ళాలని ఆ రోజు నిర్ణయించుకుందండి. కాబట్టి ఈ యొక్క 7.5 సంవత్సరాల్లో నాకు పాత వ్యాపారాలు ఉన్నా కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల అవి కూడా తీసేసి ఓన్లీ ఈ యొక్క ఫార్మింగ్, ఒక ఇండస్ట్రీ, దీనికి సంబంధించిన మార్కెటింగ్ లో మాత్రమే ఎన్ఎస్పి కంపెనీ ఉంది. కాబట్టి చేయగలుగుతాం. అది కూడా చెప్తున్నా, ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున నార్మల్ గా ఉండొచ్చండి. 2040 అంటే 2020లో కష్టాలు, నష్టాలు, కరోనా ఎన్ని ఉన్న సమస్యలకు కూడా నాకున్న చుట్టూ అప్పుల గురించి నేను ఆలోచించకుండా రాబోయే 2040 కల్లా భారతదేశంలోనే ఎన్ఎస్పి కంపెనీ టాప్ 10 కంపెనీలో ఒక కంపెనీగా తీర్చిదిద్దాలని ఎన్ఎస్పి కంపెనీ లక్ష్యం అండి. ఆ టైంలో నేను అన్నప్పుడు చాలా మంది అన్నారు, ఎక్కడో పుట్టొచ్చావు, ముందు నీ చుట్టూ ఉన్న ముడ్డి చుట్టూ ఉన్న అప్పులు తెచ్చుకో చాలు, నువ్వు భారతదేశంలోనే టాప్ 10లో ఉండు కానీ అని చెప్పి చాలా మంది అనడం జరిగిందండి, అవహేళన చేయడం. ఒకటి అనుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా సరే మనం నిలబడగలిగితే 10,000 ఎకరాలను చేయగలిగితే కనీసం కంపెనీకి వచ్చే షేర్ సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. కాబట్టి నేను 10,000 ఎకరాలు ఎలా చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా, తర్వాత ఒక ఇండస్ట్రీ తయారు చేసి దాని నుంచి కూడా వచ్చే బై ప్రోడక్ట్ ని కూడా మనమే చేయగలిగితే సుమారు రా మెటీరియల్ కన్నా కూడా సుమారు 2-3 టైమ్స్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఈ రోజున భారతదేశంలో టాప్ 10లో ఉన్న వాళ్ళంతా సుమారు 8 లక్షల కోట్ల నుంచి 1,00,000 కోట్ల కంచి పైన ఉన్నారు. అంటే 1,50,000 కోట్ల ఎన్ఎస్పి కంపెనీ టార్గెట్ అండి. 1,50,000 కోట్లు రావాలంటే కనీసం 10,000 ఎకరాలు చేయాలి. 10,000 ఎకరాలు చేయాలంటే ఊరికే వస్తుంది అంటే పర్ఫెక్ట్ గా డెవలప్మెంట్ చేయాలి, పర్ఫెక్ట్ గా లీగల్ గా ఇవ్వాలి, పర్ఫెక్ట్ గా మెయింటెనెన్స్ చేయాలి. ప్రతి కస్టమర్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కరెక్ట్గా చేయగలిగినప్పుడే నా టార్గెట్ రీచ్ అవుతుంది. కాబట్టి ఈ రోజున ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి చాలా చోట్ల చెప్తుంటారు, సార్ నేను 4 ఏళ్ళైంది చోట కొన్నాను, అక్కడ ఏం మెయింటెనెన్స్ లేదు, కానీ ఈరోజు నాకు కష్టాలు వచ్చాయి, అమ్ముకుందామన్నా కొనే నాదుడే లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారండి. ఎన్ఎస్పి కంపెనీలో మీ ద్వారా భవిష్యత్తులో కోడిసోన్ చేయడమే కాదండి, మీ ద్వారా కంపెనీ ఎదగడమే కాదు, మీరు కష్టాల్లో ఉన్నా సరే మీరు అమ్ముతారు అంటే మీకు అమ్మి పెట్టే బాధ్యత కూడా కంపెనీ తీసుకుంటుంది మినిమం 2 సంవత్సరాల తర్వాత అండి. కాబట్టి అది కూడా చెప్తున్నా అండి, ఇక్కడ పెట్టుబడి అనేది ఎప్పుడు కూడా మీ తలరాత మారే విధంగా మీ ఫ్యామిలీ తలరాత మారాలి అంటే కనుక ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే చెప్పండి ఇందాక, సుమారు మనం 22 సెంట్లు కనుక తీసుకోగలిగితే అందులో 100 మొక్కలు నాటుతామండి. 100 మొక్కల్లో 100% వస్తాయని చెప్పలేం, కానీ 10 or 20 డ్యామేజ్ అయినా కూడా 80 మొక్కలు గ్యారెంటీకి వచ్చినా కూడా ఒక్కొక్క మొక్క నుంచి 100 కిలోలు వచ్చినా సరే సుమారు 8 టన్నులు వస్తుంది. ఈరోజు ఇందాక చెప్పాను మీకు, కనీసం తక్కువ గ్రేడ్ సి గ్రేడ్ వచ్చినా కూడా 100% 20 లక్షలు అనేది గ్యారెంటీగా ఉండబోతుందండి. నేను చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళ తర్వాత అయితే అదే టన్ను 20 లక్షలు చెప్పుకునే టన్ను భవిష్యత్తులో 2 కోట్ల నుంచి 3 కోట్లు కూడా వెళ్ళే అవకాశం అయితే గ్యారెంటీగా ఉంది. అంటే ఈ ప్రకారం చూసుకున్నా సరే సుమారు 1,60,00,000 వస్తుంది. దానిలో కంపెనీ మెయింటెనెన్స్ చేసేందుకు గాను 50% అంటే సుమారు 80 లక్షల నుంచి, అంటే మీకు 50% వస్తుంది, కంపెనీకి 50% వస్తుంది. కాబట్టి మీకు వచ్చి 80 లక్షల నుంచి ఒక పావు ఎకరం కొంటే 1 కోటి రూపాయలు అయితే గ్యారెంటీగా వస్తుంది. అది కూడా చెప్తున్నాండి. ఒకవేళ గనక ఇటువంటి నమ్మకపోతే ఇంకా కూడా కస్టమర్లు చెప్తున్నా, మీకు గనక మీరు కొన్న పావు ఎకరం మీద సంవత్సరానికి 2 లక్షల చొప్పున 15 సంవత్సరాలకి సుమారు 30 లక్షల రూపాయలు కూడా మీకు అగ్రిమెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందండి కంపెనీ. అంటే మీ భూమి వాల్యూ పెరుగుతుంది, భవిష్యత్తులో మళ్ళీ మీరు భూమి కూడా అమ్ముకోవచ్చు. కాబట్టి ఓన్లీ ఇన్కమ్ రకంగానే కనీసం 30 లక్షలు వస్తుంది. అదే కనుక మీరు నమ్మి ఉంటే కనుక 1 కోటి రూపాయల వరకు గ్యారెంటీకి ఇన్కమ్ అయితే వస్తుంది. ఎందుకు రాదండి? 100% వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈరోజు మేము కొంటున్నాం కాబట్టి చెప్తున్నా.
తిరుపతి దగ్గర మనమే రీసెంట్గా కొన్నామండి. సుమారు 7 ఎకరాల రైతు అండి. అది కూడా వాళ్ళ పొలం వచ్చేసి వాళ్ళ తాతల నుంచి ఉన్న పొలం. దాంట్లో గట్టుల చుట్టూ ఎర్రచందనం మొక్కలు వేసాడు. అంటే సుమారు 100 మొక్కలు వేస్తే అయినా 82 మొక్కలు మనం కొనడం జరిగినాయి. అది కూడా 1,40,00,000 నా అకౌంట్ నుంచి మేము పంపించామండి. చెక్ చేసుకోండి కూడా, కావాలంటే ప్రూఫ్స్ కూడా ఇస్తాం. అంటే 1,40,00,000 తను 7 ఎకరాల మీద ఇవాళ సంపాదించింది కూడా ఏమీ లేదు. మీ అందరికి కూడా తెలుసు, పొలం వేస్తే ఏమొస్తుందో తర్వాత ఏమొస్తుందో తెలుసు. కానీ భూమి అమ్ముకున్నా కూడా మహా అయితే 60-70 లక్షలు వస్తుంది. కానీ ఒక సామాన్యుడిని, ఒక పేదవాడిని అక్కడ కోటీశ్వరుడు చేసింది ఒక ఎర్రచందనం చెట్టు మాత్రమే. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీలో 100% 15 ఏళ్ళ తర్వాత మీరు సంపాదించేదానికంటే కూడా ఎన్ఎస్పి కంపెనీ గ్యారెంటీగా ఎక్కువ ఇచ్చి తీరుతుంది. అది కూడా చెప్తున్నాండి. ఈ రోజు మైకులు పట్టుకొని ఇక్కడ చెప్పడం కావచ్చు, లేకపోతే మా టీం కానీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం కావచ్చు. ఇవి కూడా కాకుండా ఈ రోజున భూమి కొంటే ఏ విధమైన మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామో అదేవిధంగా నేను చెప్పిన ప్రతి మాటలు కావచ్చు, మీకు డెవలప్మెంట్ చేయడం కావచ్చు, మెయింటైన్ చేయడం కావచ్చు, మన యొక్క చెట్లకి సెక్యూరిటీ ఇవ్వడం కావచ్చు, 100% దీన్ని అమ్మి పెట్టే బాధ్యత అన్ని కూడా మీ కంపెనీ తీసుకొని ఇది మీకు ఇస్తుంది గ్యారెంటీగా అని చెప్పేసి ఈ రోజున నమ్మకాన్ని కూడా భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేయించే ఏకైక కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. అంటే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్, ఎంఓయూ అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక భూమిని ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ విధంగా ప్రతి కస్టమర్కి కూడా నమ్మకాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్న కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్ అండి. మరి ఇంకెందుకు మనం భయపడాలి చెప్పండి. అది కూడా చెప్తున్నా, ఇవాళకి 19 ప్రాజెక్టులు పూర్తి చేశామండి. 19 ప్రాజెక్టులలో ఏ నెంబర్ అయినా చెప్పండి, ఈరోజు ఒక నెంబర్ చెప్పండి, ఆ నెంబర్కి మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తికి దగ్గరికి నెంబర్ ఆ సైట్కి వెళ్ళండి. అక్కడ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఉంటేనే ఎన్ఎస్పి కంపెనీలో కొనండి, లేకపోతే వద్దు. కాబట్టి 100% లీగల్టీ ఇస్తుందండి. అది కూడా లీగల్ విషయంలో కూడా చెప్తున్నాండి. చాలా మంది అనుకోవచ్చు, సార్ ఈ కొండ ప్రాంతాల్లోకి వచ్చాం, ఈ భూములన్నీ ఏమైనా గవర్నమెంట్ భూములేమో, లేకపోతే ఏమన్నా అసైన్ భూములేమో, లేకపోతే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, ఇంత దూరం వచ్చి పెడుతున్నాం, తర్వాత ఈ కంపెనీ ఏమైపోద్దామని చెప్పి చాలా మంది భయపడతా ఉంటారండి. ఆల్రెడీ కంపెనీ పేరు మీద ఈ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కూడా మీకు ఇస్తాం. మీకు సంబంధించిన ఏ అడ్వకేట్ దగ్గర చెక్ చేయించుకోండి. చెక్ చేసిన తర్వాత ఈ భూమికి సరైనది కాదన్నా, గవర్నమెంట్ భూమి అన్నా, లేకపోతే ప్రాబ్లం ఉందంటే కనుక భూమిలో 25 లక్షల ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే ఈ రోజున మనం లీగల్గా అంటూ లేకపోతే మనం ఎన్ని చేసినా ఏమి చేసినా సరే మనం 100% ఫెయిల్ అయిపోతాము. 100% మనం లీగల్గా ఉన్న రోజున ఏ వ్యక్తి అయినా ఎవరైనా కూడా మనల్ని ఏమీ చేయలేరండి. కాబట్టి లీగల్గా 100% భూమిని ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా ఈరోజు మీకు చూశారు 100% అంటే ఓన్లీ మొక్కలు కూడా నాటడం తప్ప టోటల్ డెవలప్మెంట్ అనేది జరగడం జరిగిందండి. అంటే ఈ రోజున బోర్వెల్స్ కావచ్చు, చుట్టూ ఫెన్సింగ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ల్యాండ్ క్లియరెన్స్ కావచ్చు, ప్రతిదీ చేస్తున్నామండి. ఇక్కడ మీ చేతుల మీద ఈరోజు మొక్క నాటి ఈ రోజున డెవలప్ చేస్తాం. నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు రండి, మొక్కలు అండ్ డ్రిప్ ఇరిగేషన్ టోటల్ వర్క్ కూడా అయిపోతుంది. అంటే ఎక్కడ కూడా మెయింటెనెన్స్ డెవలప్మెంట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మెయింటెనెన్స్ కూడా 100% చేసి తీరుతుంది. ఎందుకు చేసి తీరుతుందంటే కంపెనీకి ఒక విజన్ ఉందండి. ఇందాక మీకు చెప్పా లెక్కేసి, అంటే సుమారు మీరు ఒక 1/2 ఎకరం కొంటే 80 లక్షల నుంచి ₹1,00,00,000 వస్తుందని ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఒక ఎకరానికి సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు కూడా మీ షేర్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకో 50% షేర్ అనేది కంపెనీకి కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజున మీ అందరినీ ఇక్కడ మీటింగ్ పెట్టి కావచ్చు, దీన్ని డెవలప్మెంట్ చేయడం కావచ్చు, ఈ కొనడం కావచ్చు, మొత్తం నేను సేల్ చేసి అమ్మితే నాకైతే లాభం వస్తుంది. నేను లాస్ చేయట్లేదండి. 100% లాభం అయితే వస్తుంది. ఆ వచ్చే లాభం ₹1,00,00,000 లేదా 1,50,00,000 2 కోట్లు అవ్వచ్చు. కానీ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏ హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో మీ ఊర్లో ఎక్కడైనా పెడితే మహా అయితే 15 ఏళ్లలో 2 times 3 times మహా పెరిగితే 4 రెట్లు పెరుగుద్ది. అవునా కదా? అంత మించి పెరుగుద్దా? పెరగదు. కానీ అదే డబ్బులు కాక నేను ఇక్కడ మెయింటెనెన్స్ కి పర్ఫెక్ట్ గా వాడితే అది ఎప్పటికప్పుడు కల్టివేషన్ చేసుకుంటూ సైడ్ బ్రాంచెస్ కట్ చేస్తూ సమ్మర్ లో వాటర్ ఇచ్చుకుంటూ సెక్యూరిటీ చేశానంటే 15 ఏళ్ళ తర్వాత సుమారు 400 కోట్ల రూపాయలు నా ఆస్తి ఇక్కడ ఉందండి. మరి ప్రపంచంలో నేను 1,50,00,000 2 కోట్ల రూపాయలు డబ్బులు పెడితే ఎక్కడైనా వస్తుందని చెప్పండి.
ఎక్కడ కూడా రాదు. కాబట్టి అది తెలుసుకున్నాను, కాబట్టే ఆ విజన్ ఉంది, కాబట్టే ఇక్కడ మాత్రమే సక్సెస్ అవ్వాలని ఒక బలంగా నమ్మాను. కాబట్టి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో కూడా రాజీ పడట్లేదు. చాలా మంది అనొచ్చు, ఇవన్నీ ఇలాగే చెప్తుంటారండి, ఒక 10 ఇంచర్లు 20 ఇంచర్లు వేశాక ఇవన్నీ మెయింటెనెన్స్ చేయలేక తర్వాత ఏదో దేశం పారిపోతారు, చెక్కేస్తారు, కొన్ని కోట్లు పోగేసుకొని. ఇట్లాంటి ఎన్ని కంపెనీలు చూడలేదు. అగ్రిగోల్డ్ వచ్చింది పోయింది, సహారా వచ్చింది పోయింది, ఆ గోల్డ్ వచ్చింది, ఈ గోల్డ్ అన్నీ పోయినాయి, ఇది ఎంతకాలం అని చెప్పి చాలా మంది అనుకోవచ్చండి. ఒకటే చెప్తున్నా, స్టార్టింగ్ వేసిన వెంచరు వాళ్ళు 7 సంవత్సరాలైంది, ఆల్రెడీ హార్డ్వుడ్ కూడా స్టార్ట్ అయిందండి. కాబట్టి ఇంకొక నేను 7-8 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఆ ఒక్క సైట్ నుంచి 100 కోట్ల రూపాయలు, సుమారు 100 నుంచి 400 కోట్ల రూపాయలు నాకు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ రోజుకి 2000 ఎకరాలు ఎన్ఎస్పి కంపెనీ చేయగలిగిందండి. కనీసం ఆ లెక్కలు వేసుకున్నా కూడా ఈ రోజు నా ఆస్తి 8000 కోట్ల రూపాయలు సార్. అది 100% ఈ రోజున్న రెవెన్యూ ప్రకారం, ఈ రోజున్న ఒక రూపాయి విలువ ప్రకారం రాబోయే ఇంకా 10 ఏళ్ళ తర్వాత అయితే కనుక ఇదే 10 టైమ్స్ పెరగొచ్చు, ఇంకా కూడా పెరగొచ్చు. కాబట్టి నేను 10,000 ఎకరాలు చేయాలి. అది కూడా ఎప్పటికో కాదండి, 2030లోనే వరకే చేయగలగాలి. దీని తర్వాత బై ప్రొడక్ట్ చేయాలి. కాబట్టి కొన్ని వేల టన్నులు కూడా నేను ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ ప్రొడక్ట్ తయారీ చేయాలని ఈ సంకల్పంలో భాగం కారణం. ఇంకా చాలా మంది అనొచ్చండి, సార్ ఇవన్నీ కూడా ఇందా చెప్పినట్టు చెక్కేయచ్చం వెళ్ళిపోవచ్చండి. ఒకటే చెప్తాండి, అంత అంబాయికున్నది కాదండి. ఇక్కడ 1000 కోట్లు వస్తాయండి, సుమారు 10 కోట్లు 20 వేలు తీసుకుని చెక్కేసి ఏం చేస్తాను చెప్పండి ఒక్కసారి, అవునా కాదా? ఆ 10 కోట్లు 20 కోట్లు ఇక్కడ పెట్టుకుంటే అరే నీకు 1000 కోట్లు వస్తున్నాయంటే అంటే నాకు అంత పిచ్చోన్నైతే కాదు కదా. అంటే చాలా మంది చేసే తప్పులు ఏంటంటే, ఇక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్లు వచ్చినాయి అనుకోండి, ఇంకోడో చెప్తాడు, సార్ డబ్బులు తీసుకొచ్చి పెట్టండి సార్, నీకు 1 కోటి రూపాయలు పెడితే నీకు హవాలాలు పెడితే 100 కోట్లు వస్తాయని చెప్తా ఉంటారు. అరే బాబు, నన్ను దివాళా చేయడానికి నాకేం అవసరం లేదు, 1000 కోట్లు నాకు ఇక్కడే వస్తాయి అని చెప్పేసి నేను ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయనండి. చాలా మంది వచ్చినా కూడా వాటికి అన్నిటికీ కూడా నేను వ్యతిరేకం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఇది ప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రపంచ పెట్టుబడుల్లో కూడా ఎన్ఎస్పి నుంచి ఒక రెడ్ షెల్ కూడా రికార్డ్ చేసే విధంగా ఎన్ఎస్పి కూడా ట్రై చేస్తుందండి. అటువంటి వాళ్ళు మనం ఎందుకు ఆగిపోతాం చెప్పండి. చాలా మంది అంటుంటారు, సార్ రేపు ఇవన్నీ కొట్టుకెళ్ళిపోతే, లేదా మీరే కొట్టుకెళ్ళిపోతే ఏంటి, మనకి ఈ రోడ్లు కూడా వస్తుంటాయి. అంటే ఎవరు దొంగలు కొట్టుకెళ్ళిపోవడం కాదు, మీరే కొట్టుకెళ్ళిపోయి చెప్పేసి దొంగల మీద చెప్తారేమో అని చెప్పేసి అంటున్నారండి. ఒకటే చెప్తున్నారండి, ఈ రోజున ఎర్రచందనం చెట్టు సుమారు 20 సంవత్సరాల పైన చెట్టు అక్కడ ఉంది, ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. కానీ ఒక వ్యక్తి ధైర్యం చేసి కొట్టాలంటే చాలా పెద్ద కేసు అవుతుంది. అంటే ఒక సర్వే నెంబర్లో ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఏ వ్యక్తి కొట్టాలన్నా కూడా లీగల్గా ఫైట్ చేయొచ్చు. కాబట్టి ఎవరు కూడా అంత ధైర్యం చేయరు. రేపు ఇదంతా కూడా భూమి అనేది నా పేరు మీద ఉండదు, మీ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ నేను కనుక ఎక్కడైనా కట్ చేసి ఉన్నట్టయితే, లేదా ఎవరైనా కట్ చేసి ఉన్నట్టయితే కనుక ఆ యొక్క యాక్షన్ తీసుకుంటే బెయిల్ కూడా రాదు. ఎర్రచందనం కట్ చేస్తే ఏ చెట్టు అయినా సరే పర్మిషన్ లేకుండా కట్ చేస్తే బెయిల్ కూడా రాదు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ధైర్యం చేయరండి. అందులోనూ మనం ఫుల్ సెక్యూరిటీతో ఉంటాం. అదేవిధంగా సీసీ కెమెరా ఉంటుంది. అదేవిధంగా మనం రాబోయే కటింగ్ టైంలో ప్రతి చెట్టుకు కూడా జియో టెక్నాలజీ ద్వారా చిప్ యాడ్ చేసి ప్రతి చెట్టుని కూడా కాపాడుకుంటాము. దానికి కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకురావడం కూడా జరిగింది. ఇంకో 1 or 2 yearsలో కూడా మనకి ఏదైతే ఎదిగిన చెట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా అమర్చే విధంగా మనం చేస్తున్నామండి. ఇంకా చాలా మంది ఉంటారు, సార్ ఇవాళ 20 వెంచర్లు చేశారు, ఇన్ని చేయాలంటే ఏడవుతుంది సార్, ఒక 10 ఎకరాలు చేయాలంటే కష్టం అవుద్ది, తర్వాత డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారేమనుకోవచ్చు అండి. ఒకటే చెప్తాండి, ఎప్పుడు కూడా ఒక పెద్ద వర్క్ చేయాలంటే మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తే 100% ఎంత ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అయినా చేయొచ్చు, ఎంత వర్క్ అయినా చేయొచ్చు. ఈరోజు ముఖేష్ అంబానీ ఉన్నాడు, వచ్చి బట్టల షాపుల్లో బట్టలు ఏమైనా అమ్ముతున్నాడా చెప్పండి? అంటే ఆ సిస్టమ్ ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, ఓన్లీ సిస్టమ్లు అంకెలు మాత్రమే చూసుకుంటారు. కాబట్టి ఆ విధంగా చేయడమే. నాకు ఈ రోజున 20 ప్రాజెక్టులే కాదండి, ఇంకా 200 ప్రాజెక్టులు వచ్చినా సరే ఇంతకంటే కూడా ఇంకా బెటర్ చేసే విధంగా ఎన్ఎస్పి కంపెనీ వెళ్తుంది. కాబట్టి ఈ రోజున సాఫ్ట్వేర్ రంగంలో తీసుకొని మనం ఒక సిస్టమ్ ప్రకారం ఎవరు సూపర్వైజర్ వాళ్ళు పని చేసుకుంటారు, టీమ్ వైజ్గా ఎవరు టీం వాళ్ళు చేసుకుంటారు, మార్కెటింగ్ పరంగా ప్రతిదీ కూడా ఎవరు పని వాళ్ళు చేసుకునే విధంగా ఉన్నారు. మీ అందరిలోనూ వాళ్ళందరిలో నేను కలిసిపోతానని అంతే తప్ప మనం ఎక్కడ కూడా ఆగిపోద్దని భయం లేదు మనందరికి కూడా. ఇంకా చాలా మంది భయపడుతూ ఉంటారు, సార్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా రాయలసీమలో రకరకాల పొలిటికల్స్ ఉంటారు, పొలిటిక్స్ ఇవన్నీ కూడా రేపు ఆక్యుపై చేస్తే ఏంటి సార్? మరి అగ్రిగోల్డ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఆక్యుపై చేశారు, రేపు మన పొలాలన్నీ ఆక్యుపై చేస్తే ఏంటి సార్ అని. ఈ రోజున
అగ్రిగోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జనాల డబ్బు అంతా కూడా మీరు రూపాయి మన అందరం కూడా పోగేసి అక్కడ వాళ్ళు పెడితే వాళ్ళ పేరు మీద ఆస్తులు కొన్నారు. అంటే అక్కడ ఆస్తి మనది కాదు, ఆ యొక్క కంపెనీది అగ్రిగోల్డ్ కావచ్చు, సారా ఏదైనా కావచ్చు అండి. కానీ ఇక్కడ ఆస్తి ఈరోజు మీరు కొంటున్నారు. సుమారు 100-120 ఎకరాల్లో సుమారు 400 నుంచి 500 మంది కస్టమర్లు ఉంటారండి. అంటే ఈ ఆస్తి ఎవరిదండి? నాదా? కస్టమర్లది. ఒకటే చెప్తున్నా, ఇటువంటి పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేనైతే ఛాలెంజ్ చేస్తుంటా. ఎప్పుడుగా 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత చెట్లు కొట్టుకోవడం కాదు, కనీసం దమ్ముంటే ఎవరైనా సరే ఒక చిన్న పాక వేయండి, 100 గజాల్లో చూద్దాము. వేయగలుగుతారా? ఎందుకంటే నాది భూమి కాదు. ఇక్కడ 500 మంది కస్టమర్లకి ఒకేసారి మెసేజ్ వెళ్ళిపోద్ది, మీ ప్లాట్లో పాకబడింది అనగానే, ఓయమ్మ నా ప్లాట్లో పాకబడింది అని చెప్పేసి కారులో మీ ఇంట్లో నలుగురు వస్తే నలుగురు మీ అడ్రస్ చెప్తాం. ఎవడైతే పాకేస్తాడో వాడు అడ్రస్ కూడా పెడతాం దాంట్లోనే. అందరు వెళ్ళిపోతే బతుకుతాడండి? సుమారు 500 మంది ఇంటి నలుగురు వెళ్ళినా కూడా 2000 మంది. అంటే ఇక్కడికి వచ్చిన దానికంటే కూడా సుమారు 2-3 రెట్లు వాడు ఇంకా దేశం వదిలేసి పోవడమే తప్ప ఏమైనా ఉందా చెప్పండి? అంటే మనకు కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచించండి, తప్పులేదు. ఇక్కడ క్లియర్గా ఈ భూమి మనది, ఎవడొస్తాడు ఏంటి, భూమిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోగలడా? కాబట్టి కంపెనీ కూడా ఇక్కడ ఓన్లీ కౌలుదారులు మాత్రమే, కానీ ఎవరు కూడా మన భూమిని తీసుకెళ్లరు, మన ఆస్తి కూడా ఎవరు తీసుకెళ్లరు. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకా చాలా మంది రకరకాల భయభ్రాంతుల్లో ఉంటారు. ఇవన్నీ కూడా నిజంగా అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో, అప్పుడు డబ్బులు వచ్చానా పోయానా, ఇప్పుడుంటే పోలా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారండి. ఎప్పుడు కూడా అండి మనం భూమి మీదకి వచ్చామంటే ఏదో ఒకటి ఇచ్చి పోవాలి. మనం తిన్నామా వెళ్ళిపోయామా కాదు. ఈ రోజున మనం ఎంతో కొంత మన పిల్లల కోసం కూడబెడితే రాబోయే భవిష్యత్తు కోసం ఆలోచించిన వ్యక్తి మాత్రమే మీ పిల్లలకి సంపద ఇవ్వగలుగుతారు. అది చిన్న ఎగ్జాంపుల్ సార్. ఈ రోజున మనందరూ కూడా చాలా మంది పేదరికంలో ఉండడానికి గల కారణం ఏంటి, కోటీశ్వరుడు అవడానికి కారణం ఏంటి? చాలా మంది అప్పట్లో జాగ్రత్త పడి భూములు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున కోటీశ్వరులు అయ్యి ఉన్నారు. అప్పట్లో ఉన్న భూములన్నీ కూడా అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఏమయ్యారో రోడ్డును పడి నా పేదవర్తి ఉన్నావా లేదా? కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం త్యాగం చేయక మానదు. ఎంతో కొంత పావు ఎకరమో, అర్ధ ఎకరమో, ఎకరమో కొని ఇక్కడ పడేసామంటే 100% భవిష్యత్తులో ఈ చెట్ల ద్వారా కనీసం 10% ఎక్కువ వస్తుంది, భూమి మీద 102% వస్తుంది. ఇంత పర్సెంటేజ్ రావాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి ధైర్యంగా ఏ విధంగా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకెందుకని చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. కాబట్టి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంపెనీ ఇవన్నిటి మీద క్లారిటీ తీసుకొని 100% చేయగలమని చెప్పేసి చేస్తుంది. ఈ రోజున ఇంకా మంచి గ్రోత్ వచ్చే విధంగా కూడా ఈరోజు మన మొక్కలు కూడా మన శేషాచలం అడవుల్లో అక్కడ పడిన విత్తనాలు తీసుకొచ్చేసి అంటే స్టార్టింగ్ అంటే తొందరగా గ్రోత్ రావడం కోసం చెట్లను వచ్చేసి మొక్కలు వచ్చేసి మొన్నటి వరకు కూడా మేము మామూలుగా విత్తనం ద్వారా నాటేవాళ్ళమండి. కానీ కొన్ని ఫారెస్ట్ అధికారుల ప్రమేయం తీసుకొని అంటే మనం విత్తనాలు జల్లితే మొక్క ఇట్లా సింగిల్ వేరుతో వస్తుందండి, తక్కువ వేర్లతోటి. కానీ ఇది మళ్ళీ కట్ చేసి ఇక్కడికి కింద కట్ చేసేసి దీన్ని మళ్ళీ ఒక స్టమ్ లాగా ఒక ప్యాకెట్లో నాటితే సుమారు ఎన్ని వేర్లు వచ్చినాయి చూడండి. ఇది స్టమ్. అప్పుడు మనకు గ్రోత్ అనేది మీకు అనుకున్న టైంలో 100% ఇవ్వగలం. సుమారు మీకు 12 నుంచి 15 సంవత్సరాలు ఏదైతే చెప్పామో ఇంకా నేను చెప్పడం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మనం అన్యాయం చేయకూడదు, ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు అని చెప్పి చెప్తున్నా. 100% అండి. ఇంకా కొన్ని ఏ గ్రేడ్ రావచ్చు, బి గ్రేడ్ కూడా రావచ్చు. ఎందుకంటే మేము ట్రిమ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి చెట్టు కూడా ఒకే సైజులో వెళ్ళే విధంగా 100% ఏ గ్రేడ్ కూడా అండ్ బి గ్రేడ్ కూడా వచ్చే విధంగా కూడా ఉంటుంది. కానీ మీకు తక్కువ గ్రేడ్ అని చెప్తున్నాం కాబట్టి నెంబర్ 1గా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకెందుకు మనం పేదవాళ్ళం అవుతాం చెప్పండి సార్. చాలా మంది అంటుంటారు, అరే నా రాత ఇంతేనని. ఒక చిన్న పెట్టుబడి పెడితే మన తల రాత ఎందుకు మారదు సార్? ఒకటే నేను ఆలోచించి ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంటా, ఎప్పుడు కూడా దేవుడని ఉంటే మన సావు మన పుట్టుక మాత్రమే దేవుడి పరిధిలో ఉంటుంది, మిగిలినంత మన రాత మనమే రాసుకోవాలని చెప్తా ఉంటా. కాబట్టి ఎవరైనా సరే మన మంచి భవిష్యత్తు కావాలి అంటే, మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే కనుక ఇక్కడ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మీ పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వండి సార్. అంతకు మించి మనం చెప్పేది ఏం లేదు. కాబట్టి ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ మనం స్టార్ట్ చేశామంటే ఓపెనింగ్ ముందే చాలా వరకు కూడా క్లోజ్ అయిపోతుంది. రాబోయే భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో కూడా కంపెనీ వెళ్తుంది. ఎందుకంటే